కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే, నా పేరు మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్. నేను టీపీసీసీ వైస్ చైర్మన్ మారా డిపార్ట్మెంటు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో 3 పార్టీలు ముఖ్యంగా పాల్గొన్నాయి. ఒకటి బీజేపీ, రెండోది బీఆర్ఎస్, మూడోది కాంగ్రెస్. ఇక్కడ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు. ఇప్పుడు ఇక్కడ అన్ని పార్టీల లెక్క చూస్తే నవీన్ యాదవ్ గారి బరువు బాగున్నది. ఇక్కడ ఆయనకే సింపతి అనేది కూడా ఉంది. ఇక్కడ అందరూ కలిసి ఆయనకు ఓటేద్దామని నిర్ణయించుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈసారి నవీన్ యాదవ్ గారు కనీసం 1,00,000 మెజార్టీతో గెలిచి వచ్చే సూచన కనిపిస్తున్నది. ఎందుకంటే ఎటు వెళ్ళినా కానీ ఆయన పేరే నడుస్తుంది. ఓ గల్లీకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కానీ, ఏ చౌరస్తాకి వెళ్ళినా కానీ మొత్తము 4-5 డివిజన్లలో కూడా ఎక్కడ వెళ్ళినా కానీ ఆయన పొజిషనే బాగుంది. ఎందుకంటే ఇక్కడేమో ఆయన బీసీ కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన టికెట్ చాలా మంచి వ్యక్తికి ఇచ్చారు. ఆయన ముందు నుంచి కూడా ఇక్కడ చాలా పనులు చేసి ఉన్నాడు. కాబట్టి ఆయనేమో ఇక్కడ చాలా వరకు పని చేస్తున్నాడు. కాబట్టి దానివల్ల ఆయన ఏమో పేరు బాగుంది. కాబట్టి ఆయనకి చాలా ఇక్కడ పొజిషన్ అనేది బాగా నడుస్తుంది. ఖచ్చితంగా ఆయన గెలిచి వచ్చే పొజిషన్ కనిపిస్తుంది. అయితే సార్, గత ప్రభుత్వం షాదీ ముబారక్ అనే పథకాన్ని కూడా ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? షాదీ ముబారక్ అనేది విషయం ఏదైతే వస్తుందో, ఇది వీళ్ళు చేసిన పేరు మార్చారు. కానీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్గా ఆయనేమో మాస్ మ్యారేజెస్ అని ముస్లింల కోసం, బీసీల కోసం అందరికీ ఆయనే పెట్టిన పని. వీళ్ళు పేరేమో మార్చేసి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అని పెట్టారు. దానితోటి వీళ్ళు తీసుకున్నారు, బాగా లాభం తీసుకున్నారు. కానీ ఓట్లు తీసుకున్నారు. కానీ ఇది ఏమో వీళ్ళు చేసింది కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన బాబత్ కాదు. ఇదేమో ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటిది. ఇది షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి. మరో ప్రశ్న సార్, ఇప్పుడు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, దాని పట్ల మీరు ఏమంటారు? అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఎప్పుడో ఇచ్చేది ఉండే. 2 years బ్యాక్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడే ఇచ్చేది ఉండే. కానీ ఈ యొక్క ఎమ్మెల్యే కూడా ముస్లింగా ఎవరు గెలవలేదు. తర్వాత ఈయనకి ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీ చేసిన తర్వాత సరైన క్యాండిడేట్ ఇప్పుడు అజరుద్దీన్ గారు వచ్చారు. కాబట్టి ఆయనకు ఇమీడియట్గా మినిస్టర్ ఇచ్చేశారు. ఇది కూడా మన జూబ్లీహిల్స్ వాళ్ళకు చాలా సంతోషమైన మాట. ఎందుకంటే ఈ అజరుద్దీన్ గారు జూబ్లీహిల్స్లో ఉంటారు. దాంట్లో ఇంకోటి, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా ఇక్కడనే పుట్టారు, ఈ వాడకట్లే పెరిగారు, ఇక్కడనే చదువుకున్నాడు, ఇక్కడనే వాళ్ళు మొత్తం సేవ చేశారు. 2 times నిలబడి కూడా ఆయన ఏమో ఓడిపోయాడు. కాబట్టి చాలామంది ఇప్పుడు నవీన్ యాదవ్ గారి తరఫున ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ వాళ్ళకు చాలా మంచిది ఏమంటే, ఇప్పుడేమో ఒక మినిస్టర్ అజరుద్దీన్ గారు, ఒక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఉంటారు. ఇప్పుడు ఏ అభివృద్ధి కావాలన్నా, ఏ పని కావాలన్నా కానీ వాళ్ళ ఫాదర్, మన నవీన్ యాదవ్ గారి ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారు కూడా ఎప్పుడు కానీ ఆయన అందుబాటులో ఉండే అటువంటి వ్యక్తి. చాలామందికి హెల్ప్ చేసే వాళ్ళు. ఈ ఘరానా, ఈ ఇల్లు, వాళ్ళు ఏమో చాలా హెల్పింగ్ చేశారు బాబత్. కాబట్టి అందరూ ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళందరూ పార్టీని వదిలిపెట్టేసి కూడా వచ్చేసి ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఓటేస్తారు, నవీన్ యాదవ్ గారికి ఓటు వేపిస్తారని కూడా చాలా నమ్మకం చెప్పిపోతున్నారు.